కెనడాలోని మార్క్ కార్నీ ప్రభుత్వం గ్యాంగ్స్టర్స్ పైన, టెర్రరిస్టుల పైన కఠినమైన చర్యలు తీసుకుంటుంది, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. రీసెంట్గా లారెన్స్ బిష్నోయ్ అతని గ్యాంగ్ను టెర్రరిస్ట్ గ్యాంగ్గా ప్రకటించింది కెనడా ప్రభుత్వం. మనందరికి తెలుసు, లారెన్స్ బిష్నోయ్ ఒక పెద్ద గ్యాంగ్స్టర్. ఆయన కింద దాదాపు 1000 మంది పనిచేస్తూ ఉంటారనమాట. బ్లాక్మెయిల్స్ చేయటం, మర్డర్స్ చేయటం, ఇవన్నీ కూడా. రీసెంట్గా భారతదేశంలో జరిగిన బాంబేకి సంబంధించిన అక్కడ మహారాష్ట్రలో ఎమ్మెల్యే బాబా సిద్దికీకి సంబంధించిన మర్డర్ కేసులో కూడా అక్యూజ్డ్గా ఉన్నారు లారెన్స్ బిష్నోయ్. లారెన్స్ బిష్నోయ్ కెనడాలో ఆపరేషన్స్ చాలా ఎక్కువ అనమాట. ముఖ్యంగా కెనడా ప్రభుత్వం ప్రకారం ఎవరైతే డయాస్పరా ఉన్నారో, ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా మన డయాస్పరా సిక్కులు కానీ ఎవరైనా కెనడాలో ఉన్నారో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, వాళ్ళ దగ్గర డబ్బులు గుంజటం, వాళ్ళని మర్డర్లు చేయటం. హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసులో కూడా లారెన్స్ బిష్నోయ్ హస్తం ఉన్నట్లు కెనడా భావిస్తుంది. దాంతో లారెన్స్ బిష్నోయ్ని, అతని గ్యాంగ్ని టెర్రరిస్ట్ గ్యాంగ్గా ప్రకటించింది కెనడాలోని మార్క్ కార్నీ ప్రభుత్వం. అసలు మనం ఒకసారి లారెన్స్ బిష్నోయ్ గురించి తెలుసుకోవాలి. ఆయన గోల్డీ బ్రార్, ఎవరైతే టాప్ మోస్ట్ గ్యాంగ్స్టర్ ఉన్నారో ఆయనకి రైట్ హ్యాండ్ లాంటోడు అనమాట. లారెన్స్ బిష్నోయ్ అనేకమైన మర్డర్ కేసులు, అనేకమైన బ్లాక్మెయిల్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతని వయసు కేవలం 32 సంవత్సరాలే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆయన చిన్నప్పటి నుంచే ఇలాంటి గ్యాంగ్స్టర్స్తో ఆపరేట్ చేసి చాలా ట్రైనింగ్ అయ్యాడు. జైలు నుంచి కూడా ఆపరేట్ చేయగలడు. చాలా సంవత్సరాల పాటు బిష్నోయ్ని జైల్లో కూడా పెట్టారు.